హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నిన్న ఈ 2 రోజులు కూడా విజయవాడ సిటీలో డిఎస్సికి సంబంధించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరుగుతుందండి. చాలామందికి కాల్స్ వచ్చినాయి, చాలామందికి మెసేజ్లు వచ్చినాయి, వాళ్ళందరూ కూడా వచ్చారు. కానీ కొంతమందికి రాలేదు. దయచేసి మీకు ఎవరన్నా సరే ఉంటే డిఎస్సికి సంబంధించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తున్నారండి. ఇందిరాగాంధీ స్టేడియం అంటే విజయవాడలో బందర్ రోడ్లో నుంచి ఇందిరాగాంధీ స్టేడియం అండి. ఇక్కడ అందరూ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సంబంధించి ఎక్కడున్నాయి ఏంటి అన్నది చెప్తున్నారు. అది ఎవరికి ఏంటంటే డిఎస్సికి సంబంధించి కొంతమంది సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అండి. స్పోర్ట్స్ అండ్ మామూలుగా కొంతమంది వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఎక్కువ మంది అయితే స్పోర్ట్స్కి సంబంధించి బీపీడీ ఎంపీడీ చేసిన వాళ్ళు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సిలో ఉన్న కొన్ని కోర్సుకు సంబంధించి కూడా ఇక్కడ జరగడం జరుగుతుందండి. మీకు సంబంధించి ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. ఈరోజు ఒక్కరోజే లాస్ట్ డేట్ అంట. మొత్తం దగ్గర చాలా కౌంటర్స్ పెట్టారు. పేరెంట్స్ కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి రాసిన ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉంటుందండి. కొత్తగా స్టార్టింగ్ ఫస్ట్ రాసే వాళ్ళకి మాత్రమే కొంచెం ఐడియా ఉండదు అసలు దేని గురించి ఏంటి అని. మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఇక్కడ విజయవాడ సంబంధించి డిఎస్సి ఆఫీస్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రతి డీటెయిల్స్ ఇస్తారు. చూడండి, ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళే పేర్లు పెట్టేశారు. అక్కడ పేర్లు పెట్టి ఎవరో ఎక్కడ ఏ కౌంటర్ అన్నది ప్రతి ఒక్కళ్ళ పలానా దగ్గర వెరిఫికేషన్ చేయించుకోవాలన్నది కూడా చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి దగ్గర ఒక 9-10 బోర్డులు ఉన్నాయండి. ఇవి పేర్లన్నీ మెన్షన్ చేశారు. అది ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించా లేకపోతే వేరే సంబంధించా అనేది 2 కలిపి, అంటే 1-2 కదండి, 2 కలిపేసే ఉన్నాయి. ఇక్కడ నేను ఒకరిని అడిగితేనేమో ఎంపీడీ చేసామన్నారు, వాళ్ళు కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చామన్నారు. ఇంకొకళ్ళేమో మామూలుగా లెక్చరర్గా చేశారని ఫిజిక్స్ సంబంధించి అన్నారు. మరి ఇద్దరిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ చేస్తున్నారా అన్నది అయితే క్లారిటీగా అడిగితే వాళ్ళిద్దరు ఆ మాట చెప్పారు. ఇక్కడ సంబంధించి ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా సంబంధించి విజయవాడ పెట్టడం జరిగిందండి. ఇదివరకు అయితే ఏ జిల్లాకు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టేవాళ్ళు అంట. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో డిఎస్సికి సంబంధించి రాసిన వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ విజయవాడకు సంబంధించి ఇందిరాగాంధీ స్టేడియం దగ్గరికి పెట్టడం జరిగింది. అందువల్ల నిన్నటి నుంచి ఇక్కడ కోలాహలంగా ఉంది. ఎవరికైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. దానికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయండి. డిఎస్సికి సంబంధించి ఒక్కసారి వాళ్ళని ఫాలో అప్ చేసుకోండి. ఎందుకనంటే ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుందంట. ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మోర్ వీడియోస్ డిఎస్సికి సంబంధించి కూడా ఇస్తాను. దానికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ, ఎప్పుడు రిజల్ట్ ఏంటన్నది నేను నా ఛానల్లో కొంచెం స్పీడ్గా మీకు అందజేయడానికి చూస్తాను. మీకు దేని గురించి కావాలి అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డిఎస్సి రిజల్ట్ కానీ లేదంటే వేరే కానీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ ఏది చేయమంటారు వీడియో అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అది కంటిన్యూషన్ నేను చేస్తాను. త్వరలోనే డిఎస్సి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయండి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్డ్గా ఉండండి. క్వాలిఫై అవుతారు అందరూ కూడా. అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. మన ఛానల్ చూస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.